ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్ట గ్రామ రెవెన్యూ సదస్సులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. స్థానిక తహసీల్దార్ సహా సిబ్బంది గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రైతులు తమ సమస్యలను నేరుగా గ్రామ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రభుత్వం చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ చట్టంకు సంబంధించినటువంటి ఇదివరకే ఇటు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి జిల్లాకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ యొక్క భూభారతి రెవెన్యూ చట్టాన్ని గ్రామాలకు వెళ్ళి ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తహసీల్దార్కు సంబంధించినటువంటి సిబ్బంది నేరుగా గ్రామాలకు వెళ్ళి ఈ రెవెన్యూ చట్టాల పట్ల భూ సమస్యలు ఎవరికైనా రైతులకు ఉంటే వాటిని నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి గ్రామ స్థాయిలకు రెవెన్యూ అధికారులు వెళ్ళి తహసీల్దార్తో పాటు వారి యొక్క సిబ్బంది వెళ్ళి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి ప్రారంభమైనటువంటి ఈ భూభారతి చట్టం అనేటువంటిది అధికారులు గ్రామాలకు నేరుగా వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఈ యొక్క గ్రామ సదస్సులలో వారి యొక్క ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి దరఖాస్తు రూపంలో అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ రెవెన్యూ చట్టాలకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క రైతులు అందరూ కూడా వచ్చి అక్కడ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ బృందము ఇటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సదస్సులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇలాంటి ప్రదేశాలలో అక్కడ ఈ తహసీల్దార్ బృందం అయితే ఆ గ్రామ స్థాయిలో వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను దరఖాస్తు రూపంలో పరిశీలించడం జరుగుతుంది. ఆ యొక్క ఈ రెవెన్యూ సదస్సులలో ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు నేరుగా దరఖాస్తులు ఏ విధంగా అందించాలి, దరఖాస్తులో ఏ అంశాలను జతపరచాలి అనేటువంటి అంశాలను కూడా ఈ అధికారులు అయితే రెవెన్యూ సదస్సులలో పూర్తిగా అవగాహన కల్పిస్తూ వారి యొక్క దరఖాస్తులనే స్వీకరించుకోవడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకే ఈ అధికారులంతా కూడా ఈ దండోరా రూపంలో కానీ టామ్ రూపంలో కానీ రైతులకైతే చెప్పడం జరిగింది. నేరుగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు తహసీల్దార్తో పాటు సిబ్బంది మీ గ్రామాలకే వస్తారు కాబట్టి మీ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అక్కడ దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది. అయితే ప్రతి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు అనేటువంటివి ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 3వ తారీఖు నుంచి ఇటు ఈ నెల 20వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు అనేటువంటివి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా గ్రామాల్లో వచ్చినటువంటి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. రైతులకు ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైనా కావచ్చు, ఇటు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పట్టాలకు సంబంధించి కావచ్చు, తర్వాత పోడు భూములకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఏ సమస్యలు రైతులు ఉన్నా కానీ ఈ యొక్క రెవెన్యూ సదస్సులలో వారు అప్లికేషన్ దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు అనంతరము రెగ్యులర్ గా గ్రామాలలో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పూర్తిగా వాటిని దరఖాస్తులను ఉంచుతూ వాటిని పరిష్కార దిశగా ఆలోచించాలని చెప్పేసి ఇటు వివిధ జిల్లాలో ఉన్నటువంటి ఈ కలెక్టర్లు అయితే అధికారులకైతే సూచించడం జరుగుతుంది. ఈ నెల 20 వరకు ఇదే విధంగా ఈ గ్రామ స్థాయిలో రెవెన్యూకు సంబంధించిన సదస్సులను ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులను అన్ని తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరిచి ఆ తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశలో కల్పించాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ యొక్క గ్రామ రెవెన్యూ సదస్సులలో కొద్దిపాటి ఘర్షణలనైతే చోటు చేసుకోవడం జరిగింది. కానీ అందరూ కూడా రైతులు తమకున్నటువంటి భూ సమస్యలను నేరుగా వచ్చేసేసి దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ నెల 20వ తారీఖు వరకు ఇంకా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు
తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ.